మంచు కొండల్లో చల్లగా ఉండే లద్దాఖ్ ఇప్పుడు అల్లర్లతో అట్టుడుకుతోంది. ప్రకృతి అందాలతో ప్రశాంతంగా ఉండే లద్దాఖ్ ఇప్పుడు హింసాత్మకంగా మారింది. రాష్ట్ర హోదా కోసం శాంతియుతంగా మొదలైన ఆందోళనలు ఒక్కసారిగా అదుపు తప్పాయి. అక్కడి గొడవల్లో 4 చనిపోయారు, 40 మందికి గాయాలయ్యాయి. భారీగా పోలీసులు మోహరించారు, కర్ఫ్యూ విధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. లద్దాఖ్ మొత్తం నివురుగప్పిన నిప్పులా మారింది. అసలు ఏం జరుగుతుంది లద్దాఖ్లో? ఎందుకు ఈ ఆందోళనలు? దీని వెనక ఎవరున్నారు? ఈ ఆందోళనకు పరిష్కారం లేదా? ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. नेपाल ला येऊन बांग्लादेश ला येऊन श्रीलंका येऊन मिलन से गिरजा क्यों मानते हैं कि हिंदुस्तान के ऊपर हमला करना और हिंदुस्तानियों के हमला उद्देश्य नहीं कर सकता है। ये बाहर के लोग, बाहरी ताकतें जो वहाँ हैं, लेकिन बाहरी ताकतें कहने से कोई बात नहीं बनेगी। లద్దాఖ్లో జరిగిన అల్లర్ల గురించి మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఆందోళనలు, అల్లర్లు, అరెస్టులు. పక్కన ఉన్న వారికే కాదు, లద్దాఖ్ ప్రజలకు కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇప్పటి వరకు గాంధేయ పద్ధతిలో సాగిన నిరసనలు ఒక్క రోజులో ఎందుకు హింసాత్మకంగా మారాయి? బీజేపీ ఆఫీసులపై దాడులు, వాహనాలకు నిప్పులు, ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఈ అల్లర్ల వెనుక అసలు కారణాలేంటి? సెప్టెంబర్ 24న లదాఖ్ రాజధాని లేహ్ లో హింసాత్మక ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత 2 వారాలుగా కొనసాగుతున్న శాంతియుత నిరసనలు ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారితీస్తాయి. ప్రధానంగా రాష్ట్ర హోదా, రాజ్యాంగ రక్షణల కోసం ఆందోళన చేస్తున్న యువత ఒక్కసారిగా రెచ్చిపోయారు. లేహ్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టారు. అంతేకాకుండా సిఆర్పీఎఫ్ వాహనానికి కూడా నిప్పు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, విధ్వంసానికి పాల్పడ్డాయి. ఈ హింసాకాండలో 4 వ్యక్తులు మృతి చెందగా 70 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 22 మంది పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్థానిక పోలీసులు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. హింసాత్మక గుంపును అదుపు చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనల తర్వాత లేహ్ లో కర్ఫ్యూ విధించారు. అల్లర్లకు పాల్పడిన దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించింది. హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ నిరసనకారులు ప్రేరేపిత ప్రసంగాలతో రెచ్చగొట్టబడ్డారని ఆరోపించింది. ప్రభుత్వం ప్రకారం ఉదయం 11:30 నిరసనకారుల బృందం శాంతియుత ప్రదర్శన స్థలాన్ని విడిచిపెట్టి రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేసింది. ఈ దాడులను అరికట్టడానికి పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం లదాఖ్ లో పరిస్థితి అదుపులోనే ఉందని, సెప్టెంబర్ 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు హఠాత్తుగా ఎందుకు హింసాత్మకంగా మారాయి? ఈ నిరసనలకు అసలు కారణం ఏంటి? ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు సంబరాలు చేస్తున్న లద్దాఖ్ ప్రజలు ఇప్పుడు ఎందుకు తిరగబడ్డారు? బీజేపీ కార్యాలయాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా, లేదంటే ఇంకేదైనా బలమైన కారణం ఉందా? ఆ వివరాలు తెలుసుకుందాం. 2019లో జమ్మూ కాశ్మీర్ నుండి విడిపోయి లదాఖ్ ఒక ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడినప్పుడు అక్కడి ప్రజలు సంతోషించారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత లదాఖ్ శాసనసభ లేకుండా పోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిందని లదాఖ్ ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, భూమి హక్కుల రక్షణ లేకపోవడం ఇలాంటి సమస్యలు వారికి మరింత ఆందోళన కలిగించాయి. లదాఖ్ ఒక సున్నితమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే పెద్ద పెద్ద ప్రాజెక్టులు తమ పర్యావరణానికి ముప్పు తెస్తాయని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. అధికారం మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లడంతో స్థానిక ప్రజల అభిప్రాయాలకు విలువ ఉండదని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ అశాంతికి ప్రధాన కారణం రాష్ట్ర హోదా కల్పించడం, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద రక్షణలు కల్పించాలని డిమాండ్ చేయడమే. ఈ డిమాండ్ల కోసం బౌద్ధులు, ముస్లింలు ఒకే వేదికపైకొచ్చారు. లే, అపెక్స్ బాడీ మరియు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతృత్వంలో అనేక చర్చలు జరిగాయి. కానీ అవి పెద్దగా ఫలించలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన చర్చల్లో తమ డిమాండ్లను కేంద్రం తిరస్కరించిందని స్థానిక నాయకులు ఆరోపించారు.
ఉపవాస దీక్షలో ఉన్న 15 మంది నిరసనకారుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఇది యువతలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఘటన తర్వాత లేహ్ అపెక్స్ బాడీ యువజన భాగం బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ లోనే అల్లర్లు చెలరేగాయి. ప్రధానంగా తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, నిరసనకారుల ఆరోగ్యంపై పట్టించుకోవడం లేదని యువతలో పేరుకుపోయిన అసహనమే ఈ హింసకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. లద్దాఖ్ నిరసనలకు నాయకత్వం వహించిన వ్యక్తి పేరు సోనం వాంగ్చుక్. ఈయన పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. బాలీవుడ్ మూవీ 3 Idiotsలో ఫున్సుక్ వాంగ్డు క్యారెక్టర్ ఈయన జీవితం ఆధారంగానే రూపొందించారు. ఈయన పర్యావరణవేత్త. మనిషి జీవితంలో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా మన సొంత ప్రజల కోసం పోరాడడం చిన్న విషయం కాదు, చాలా గ్రేట్. అయితే కేంద్రం మాత్రం ఈ హింసకు వాంగ్చుక్ ప్రసంగాలే కారణమని అంటోంది. లద్దాఖ్ ఆందోళనకు జెన్జీ విప్లవం అని ఆయన ఎందుకు అన్నారు? ఈ పోరాటానికి జెన్జీకి సంబంధం ఏంటి? Hak chat pe yurjaya uçezino. Nepal la yonsteoto, Bangladesh la yonsteoto, Sri Lanka yonsteoto, miman se yurja kyomanoptene. లదాఖ్ ఆందోళనకు ప్రధాన నాయకుడు, ప్రముఖ వాతావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ 2018లో రామన్ మాంగ్సెన్ అవార్డు అందుకున్న ఈయన లదాఖ్ ప్రజల హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన రాష్ట్ర హోదా రాజ్యాంగ రక్షణల కోసం ఉపవాస దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న వారిలో పలువురి ఆరోగ్యం క్షీణించడంతో యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ హింసకు సోనం వాంగ్చుక్ బాధ్యుడిని చేసింది. ఆయన అరబ్ స్ప్రింగ్ తరహా నిరసనలు, నేపాల్లోని జెన్జీ నిరసనలను వాటిని ప్రస్తావిస్తూ ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించింది. దీనిపై వాంగ్చుక్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా గాంధీయ పద్ధతిలో శాంతియుతంగా పోరాటం చేశామని, కానీ ఈసారి యువత ఆగ్రహం, నిరుద్యోగం వల్ల ఇలా జరుగుతోందని వివరించారు. ఈ అల్లర్లు యువతలోని అసహనానికి నిదర్శనమని ఆయన అన్నారు. అందుకే దీన్ని జెన్జీ విప్లవంగా పేర్కొన్నారు. అసలు జెన్జీ అంటే ఏమిటి? 1990ల చివరి నుండి 2010ల ప్రారంభంలో జన్మించిన తరాన్ని జెన్జీ అని అంటారు. వీరు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా టెక్నాలజీతో పెరిగిన తరం. వీరు తమ హక్కుల గురించి చాలా చైతన్యంగా ఉంటారు. సమాజంలో మార్పు కోసం గట్టిగా పోరాడుతూ నేపాల్లో ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు జెన్జీ యువతే నాయకత్వం వహించింది. ఇప్పుడు లడాఖ్ లో కూడా ఉద్యోగాలు లేకపోవడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు ప్రాతినిధ్యం లేకపోవడం వంటి కారణాలతో యువత రోడ్లపైకొచ్చింది. అందుకే దీన్ని జెన్జీ ఉద్యమంగా వాంగ్చుక్ అభివర్ణించారు. వాంగ్చుక్ పై FCRA ఉల్లంఘన ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే వాంగ్చుక్ ఈ ఆరోపణలను ఖండించారు. తన సంస్థకు వచ్చిన విదేశీ నిధులన్నీ విద్య, పర్యావరణ పరిరక్షణ కోసం ఉపయోగించామని స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. లద్దాఖ్ ఆందోళన చూస్తుంటే మనందరికీ ఒక డౌట్ వస్తుంది. లద్దాఖ్ సరిగ్గా చైనా సరిహద్దులో ఉంటుంది. అక్కడ శాంతి భద్రతలు అదుపు తప్పితే మన దేశ భద్రతకి ముప్పు ఏర్పడవచ్చు. మరి ఆందోళన వెనుక చైనా కానీ ఇంకేదైనా విదేశీ శక్తుల కుట్ర కానీ ఉందా? భారత్లో అస్థిరతకు శత్రు దేశాలు ప్లాన్ చేశాయా? ఈ సమస్యను మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతోంది? భవిష్యత్తులో లద్దాఖ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? లడాఖ్ లో హింస చెలరేగిన తర్వాత దీని వెనుక విదేశీ శక్తులున్నాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం స్థానిక ప్రజల్లో పేరుకుపోయిన నిరుద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం. ప్రస్తుతానికి ఈ ఆందోళనల వెనుక చైనా లేదా ఇతర దేశాల కుట్ర ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ దేశ సరిహద్దుల ప్రాంతాల్లో ఇలాంటి అశాంతి నెలకొనడం దేశ భద్రతకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దుకు దగ్గరగా ఉన్న లదాఖ్ లో అశాంతి నెలకొంటే అది విదేశీ శక్తులకు అనుకూలంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అక్టోబర్ 6న లదాఖ్ సమస్యపై చర్చించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా నిరసన నాయకులతో చర్చలు జరిపేందుకు సెప్టెంబర్ 25, 26 తేదీల్లో కూడా సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లదాఖ్ ప్రజల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించడమే. రాష్ట్ర హోదా, ఉద్యోగ కల్పన, భూరక్షణ వంటి డిమాండ్లపై కేంద్రం ఒక స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంది. గతంలో బీజేపీ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. లేకపోతే నిరసనలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ హింస, ఆందోళనలు లదాఖ్ ప్రజల ఆశలు, నిరాశలను ప్రతిబింబిస్తున్నాయి. ఇది కేవలం ఒక రాజకీయ సమస్య కాదు, ప్రజల మనోభావాలకు సంబంధించిన సమస్య. కేంద్రం ఈ సమస్యను సున్నితంగా, సానుకూలంగా పరిష్కరించాలని లదాఖ్ ప్రజలు కోరుతున్నారు. లద్దాఖ్లో మొదలైన ఈ పోరాటం కేవలం రాష్ట్ర హోదా గురించి మాత్రమే కాదు, ఇది తమ భవిష్యత్తు కోసం ఒక తరం చేస్తున్న పోరాటం. యువతలో పేరుకుపోయిన అసహనం దేశ భద్రతకు ముప్పుగా పరిగణించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి కేంద్రం
నిజంగా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటుందా? ఈ పోరాటానికి ముగింపు ఎలా ఉండబోతోంది? ఈ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాబోయే రోజుల్లోనే తేలుతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.